ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచువానికి ఏమీ కొదువలేదు అని 34వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులుంచినటువంటి వారికి ఏమీ కూడా కొదువలేదు అనేటటువంటి వాక్య వాగ్దానాన్ని భక్తుని జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం గమనిస్తే మన దేవుడు, మన ప్రభు, ఆయన అన్ని రీతిలుగా కూడా ప్రతి పరిస్థితుల్లో మనకు కావలసినటువంటి సమస్తాన్ని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. ఇక్కడ ఇంకా మనం చదివినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే ఏమీ కొదువు లేకుండా ఉండాలంటే, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు చక్కబడాలి అంటే, మన అక్కరలు లేక మన అవసరాలు తీరాలి అంటే, మనకున్న సమస్యలు పోవాలంటే దేవుని యందు భయభక్తులుంచి ఆయనకు సమస్తాన్ని మనం అప్పగించి ఆయన చిత్తానికి మనం తల ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితులను సరిచేస్తాడు. అంతేకాదు, ఆయన యందు పరిపూర్ణమైన భయభక్తులు నిలుపుట ద్వారా, అనగా ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుట ద్వారా, ఆయన వాక్యం మీద మన మనస్సును నిలుపుట ద్వారా, విశ్వాసములో ఆయనలో ఎదిగి ఫలించుట ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని అటు వాక్యానుసారంగా జీవించుట ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తానని ఈ మాటలో మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే మాటను మనం గమనిస్తూ ఉన్నాము. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచువానికి ఏమీ కూడా కొదువలేదు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి అవసరతలు, అక్కరలు, కొదువగలిగిన పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు. ప్రభువుకు అప్పగిస్తే, ప్రభు యందు భయభక్తులు నిలిపితే, ప్రభు మీద విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులను దేవుడు చక్కబెట్టగలడు. నీకున్న కొదువను తీర్చగలడు, నీకున్న అక్కరలను తీర్చగలడు, నీకున్న సమస్యలను తీసివేయగలడు. ఆ రీతిగా ప్రభు యందు విశ్వాసం ఉంచి, ప్రభు యందు భయభక్తులు నిలిపి దేవుడు ఇచ్చినటువంటి వాక్య వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్పులోనికి వచ్చినట్లుగా తగిన విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణను కలిగి ఉందాం. అట్టి కృప దేవాది దేవుడు తన పిల్లలమైన మనందరికీ ఈరోజు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈరోజంతా నీ పిల్లలమైన మా అందరికి మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుడి చేత నింపండి. వారి వారి యొక్క పనుల్లో, రాకపోకల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలన్నింటిలో మరి మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, అలాగే ప్రభా మరి రోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.